మనం కోరుకున్న కోరికలన్నీ కూడా చాలా ఈజీగా మేనిఫెస్ట్ అవ్వాలంటే అతి దగ్గర దారి విశ్వాన్ని, ఆ యూనివర్స్ ని ఇంప్రెస్ చేయాలి, మెప్పించాలి. ఒక కంపెనీలో ఒక బాస్ ని మెప్పిస్తే ఆ కింద ఎంప్లాయీకి ప్రమోషన్స్ వస్తాయి. ఇంట్లో ఆ కోరుకున్న ఒక వస్తువు కావాలి అంటే అమ్మా నాన్న పిల్లలు ఎలా ఇంప్రెస్ చేస్తారు, ఎట్లా పదే పదే అడుగుతారు. అలా ఈ ప్రపంచంలో మనకు కావలసిన వాటిని మనం పొందాలంటే, అవి మనకి రావాలి అంటే ఆపర్చునిటీస్ గాని, కోరుకున్న జాబ్ గాని, ఒక కంపెనీ సీఈఓ గాని, ఒక కంపెనీ పెట్టడం గాని, ఆరోగ్యం గాని, ఈ భూమిలో ఉన్న నిధి నిక్షేపాలు, సంపదలు, డబ్బు, ఆరోగ్యం సమస్తం యూనివర్స్ చేతిలో ఇవన్నీ ఉన్నాయి. యూనివర్స్ చెబితేనే అవి మన దగ్గరికి వస్తాయి, ఆదేశిస్తేనే. అలా విశ్వాన్ని ఎలా ఇంప్రెస్ చేయాలి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా క్లాసెస్ గురించి చెప్పుకుంటే, హైదరాబాద్ లో ఈ నెల ఆగస్టు 9వ తారీఖున ఆదివారం మనం కోటీశ్వర్లు అయ్యే క్లాస్ ని కండక్ట్ చేస్తున్నాం. కోటీశ్వర్లు ఎట్లా అవ్వాలి? పేదరికంలో జీవిస్తూ ఉంటాం. ఆ పేదరికం నుంచి కోరుకున్న జాబ్ గాని, లేకపోతే లైఫ్ స్టైల్ మారటం గాని, బిజినెస్ పెట్టడానికి అవకాశాలు గాని, ఇన్వెస్ట్మెంట్ గాని, సంపూర్ణ ఆరోగ్యం గాని, అక్కడ కోరుకున్న మెట్రో నగరాల్లో హౌస్ గాని, ఇంకా మీకున్న డ్రీమ్స్ ఏమున్నాయో అవన్నీ నెరవేరాలి. సంపన్నులు అవ్వాలి అంటే ఈ ప్రపంచాన్ని చైతన్యపరిచి మనీ మన దగ్గరికి వచ్చేలా అవకాశాలు విలువ ఎలా ఇస్తుంది విశ్వం, ఆ సీక్రెట్స్ ఏంటి, అట్లా డే మొత్తం ఎలా ఉండాలి, విశ్వాన్ని కోరుకునే విధానం ఏంటనేది మనం ఈ కోటీశ్వర్ల క్లాస్ లో, కోటీశ్వర్లు అవటం ఎలా, ఈ ప్రపంచంలో అట్లా ఎంతమంది అయ్యారు, ఎలా అయ్యారు, ఆ విధంగా విశ్వం వాళ్ళకి ఆ అవకాశాలు ఎలా ఇచ్చింది, ఆ ఏంజల్స్ ని ఎట్లా కోరుకోవాలి, గార్డెన్ ఏంజల్స్ ని, ఇంకా అనేక అంశాలన్నీ కూడా ప్రాక్టికల్స్ చేపించడం ఉంటుంది. ఒక్కొక్క పర్సన్ తో పర్సనల్ గా మాట్లాడి వారి సమస్యలన్నీ విని, వాటికి ఏం చేస్తే ఆ సమస్యలు పరిష్కారాలు అవుతాయో, తీరుతాయో వాటికి పరిష్కారాలు ఇచ్చి, ప్రత్యేకంగా బ్లెస్సింగ్స్ ఉంటాయి, అడ్వాన్స్డ్ మనీ మెడిటేషన్ ఉంటుంది, క్రియేషన్ బుక్ లో రాసుకోవటం ఉంటుంది. అంతేకాకుండా అడ్వాన్స్డ్ విజువలైజేషన్, అడ్వాన్స్డ్ హోపోనోపోనో, లైఫ్ చేంజింగ్ టెక్నిక్స్ తో సహా ప్రతి ఒక్కరిని బ్లెస్ చేయటం దగ్గర నుంచి ప్రత్యేకమైన అవకాశం అక్కడ ఒక్కొక్కరికి కల్పించడం కూడా ఉంటుంది. ఇట్లా ఈ కోటీశ్వర్ల క్లాస్ మన ఫ్యామిలీ మారాలి, లైఫ్ చేంజ్ అవ్వాలి, ఎప్పటి నుంచో పట్టిన ఈ నెగిటివ్ దరిద్రం వదిలిపోయి విశ్వగురువుల ద్వారా వాటికి పరిష్కారాలు తెలుసుకుని మన కుటుంబం ప్రపంచంలో అందరికన్నా భిన్నంగా ఎదగాలి, ఆ ఉద్యోగాలు రావాలి, ఆ విధంగా హౌస్ లో నెగిటివ్ అంతా పోయి కొత్త హౌస్ కొనుక్కోవాలనే అనేక కాంక్షలు ఉంటాయి, మ్యారేజ్ అవ్వట్లేదని. వీటన్నిటికీ కూడా ఈ క్లాస్ లో ప్రత్యేకంగా మనం పరిష్కారాలు చేపించడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్నవాడు ఈ హైదరాబాద్ క్లాస్ ఆగస్టు 9వ తారీఖున జరిగే క్లాస్ కి ముందుగా మీరు బుక్ చేసుకున్నట్లయితే మనం లొకేషన్ అడ్రస్ పంపించడమే కాకుండా నెంబరింగ్ కేటాయించడం కూడా జరుగుతుంది. అంతేకాకుండా మనం బెంగళూరులో ఆగస్టు 16వ తారీఖు ఆదివారం ఈ కోటీశ్వర్ల క్లాస్ కండక్ట్ చేస్తున్నాం. బెంగళూరులో చాలా మంది అడిగారు. సో ఈ బెంగళూరు క్లాస్ కి ఇంట్రెస్ట్ ఉన్నవాడు ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో ముందుగా మీ పేర్లు నమోదు చేసుకుని బుక్ చేసుకున్నట్లయితే మనం లొకేషన్ అడ్రస్ పంపించడం జరుగుతుంది. అంతేకాకుండా మనం 1-to-1 పర్సనల్ క్లాసెస్, బిజినెస్ క్లాసెస్, మ్యారేజ్ కోసం, ఇంకా అనేక రకాల ఇష్యూస్ ఉంటాయి చాలా మందికి. ఈ ప్రపంచంలో భిన్నంగా ఎదగాలి, బిజినెస్ పెట్టాలి, ఇంకా అనేక సెలబ్రిటీగా అవటం, ఇవన్నీ కోరికలు ఉంటాయి. వాటికి ఎలా అనేది మీకు విడిగా పర్సనల్ గా కూడా డైరెక్ట్ గా కూడా క్లాసెస్ ఉంటాయి. వీడియో కాల్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా సరే మీకు మాత్రమే పర్సనల్ గా క్లాస్ చెప్పడం జరుగుద్ది. ఆ విధంగా టెక్నిక్స్ అన్ని చెప్పి మీకు ఆ విధంగా ఎట్లా అవ్వాలో కూడా, మీకు అవకాశాలన్నీ ఎలా వస్తాయి అవన్నీ నేర్పించడం కూడా విశ్వాన్ని ఇంప్రెస్ చేయాలంటే అత్యద్భుతంగా ప్రేమతో మాట్లాడాలి. ప్రతిరోజు ఉదయం లేచిన కాడి నుంచి ఇంత చక్కగా ఆరోగ్యంగా ప్రపంచంలో అందరూ అన్ని నాకు సహకరించేలాగా ఇంత అద్భుతంగా నన్ను నిద్ర లేపినందుకు, నీ బ్లెస్సింగ్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ డియర్ యూనివర్స్, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అంటూ ఒళ్ళు పులకించేలాగా స్వచ్ఛమైన మనసుతో హృదయాన్ని క్లీన్ చేసేసుకుని చాలా ప్రేమగా చెప్పాలి. థ్యాంక్ యూ చెప్పామంటే ఆ ప్రేమ తాలూకు ప్రకంపనలు 5 సెన్స్ ఫీల్ అవ్వాలి. అంత ఆత్మీయంగా మాట్లాడాలి యూనివర్స్ తో. అప్పుడు యూనివర్స్ ఇంప్రెస్ అవుతుంది. అది మొదటిది. రెండవది, ఉదయం లేచిన కంటే రాత్రి దాకా మన తల్లిదండ్రులకు గాని, మన దగ్గర పనిచేసే వాళ్ళు గాని, కంపెనీలో ఎంప్లాయీస్ గాని, బాస్ గాని, ప్రతి దానికి, కార్ డ్రైవర్ గాని, ప్రతి ఒక్కరికి
థ్యాంక్ యూ చెప్పాలి. ఈగోకి వెళ్ళకూడదు, అహంకారం కలిగి ఉండకూడదు. అహంకారం కలిగి ఉన్న వ్యక్తిని విశ్వం త్వరగా ఫినిష్ చేస్తుంది. ఏది సపోర్ట్ చేయకుండా చేస్తుంది. ఒక ఎత్తుకి వెర్రవీగినట్టు చేస్తుంది, కానీ అక్కడితో అంతమొందిస్తుంది. ఆ జీవితమే కొలాప్స్ అయిపోతుంది. చరిత్ర చూసుకుంటే పెద్ద పెద్ద రాజ్యాలను కూలగొట్టిన వాళ్ళు సంపదను దోచుకుని 33వ సంవత్సరంలోనే చనిపోయారు. అలెగ్జాండర్ లాంటి వాడు, హిట్లర్ లాంటి వాడు, చూడండి రౌడీజం చేసిన వాళ్ళు, వీళ్ళంతా వాటికే బలైపోయారు. ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తుంది? నువ్వెన్నుకునే ఆ దారి మంచిదై ఉండాలి, ఎంతో మందికి మేలు చేసేదై ఉండాలి. కుట్రలతో కుతంత్రాలతో వ్యక్తుల్ని అంతం చేయడం ఇట్లాంటి దారి మంచిది కాదు. అది విశ్వానికి వ్యతిరేకం. ఈ దారిలో వెళ్ళిన వాళ్ళకి విశ్వం కనెక్ట్ కాదు, విశ్వం సహకరించదు. అది గుర్తుపెట్టుకోండి. చెడ్డవాళ్ళతో సావాసం చేయకూడదు. ఎందుకని? వాళ్ళు నెగిటివ్ ఆరా కలిగి ఉంటారు. ఎప్పుడు కుట్రలు చేస్తూ లోపల కొయ్తులు పన్నుతూ ప్రపంచానికి సమాజానికి చెడు చేస్తూ ఉంటారు, మనుషులకు కూడా. అప్పుడు అలాంటి వాళ్ళ నెగిటివ్ ఆరా అంటుకుంటే ఈ వ్యక్తి కూడా విశ్వానికి కనెక్ట్ అవ్వకుండా నెగిటివ్ లోకి వెళ్ళిపోతారు. వీళ్ళకి ఏ పనులు జరగవు. ఇట్లా కాకుండా విలువైన వాళ్ళతో, వెలకట్టలేని వాళ్ళతో, గొప్ప వాళ్ళతో, మహానుభావులతో సావాసం చేయాలి. సంపన్నులతో, విలువైన క్యారెక్టర్ కలిగిన వాళ్ళతో. అప్పుడు మన ఆత్మ ఏది చూస్తే అది అట్రాక్ట్ చేస్తుంది. అప్పుడు వేడ ఆరా పెరుగుతుంది. తద్వారా యూనివర్స్ తో కనెక్ట్ అవుతారు. విశ్వం ఇంప్రెస్ అవుతుంది. మీరు ఏది చెప్తే అది త్వరగా నవ్వు. కొంతమంది చూడండి, చెప్పిన వెంటనే వాళ్ళు ఫాస్ట్ గా వర్కౌట్ అయిపోతుంది. అంటే మైండ్ గేమ్ అనమాట ఇది. ఆ మనసుని విశ్వంతో, ఇప్పుడు ఒక ఇద్దరు ఇష్టపడిన వ్యక్తులు ఎంత ఆత్మీయంగా మాట్లాడుకుంటారు, ఈ ప్రపంచాన్ని మర్చిపోయి స్వచ్ఛమైన మనసుతో అలా విశ్వంతో మాట్లాడాలి. ఊరికే కోరిక చెప్పామంటే కాదు. ఆ ప్రేమని 5 సెన్స్ ఫీల్ అయ్యేలాగా కృతజ్ఞత భావంతో చేతులు పైకెత్తి, ఓ మహోన్నతమైన విశ్వమేధస్సు, నా కోసం ఈ ప్రపంచాన్ని, ఈ మనుషులను, నాలోని దైవశక్తిని, నా ఆరోగ్యాన్ని, నా తల్లిదండ్రులను, చుట్టూ ఉన్న మనుషులను, ప్రపంచాన్ని, పంచభూతాలను, ప్రకృతిని, డబ్బు సంపదలను, ఈ భూమిలో దాచి ఉంచిన నిధి నిక్షేపాలను, గార్డెన్ ఏంజల్స్ ని, అన్నిటినీ, ఈ విశ్వలోకాన్ని నాకు అనుకూలంగా పునఃసృష్టి చేస్తూనే ఉన్నావు. థ్యాంక్ యూ. అందరూ నాకు అన్ని సహకరిస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ అని ఆ కృతజ్ఞత భావాన్ని వీలైనన్ని సార్లు చెప్పాలి. అప్పుడు విశ్వం ఇంప్రెస్ అవుతుంది. ఆస్క్, బిలీవ్, రిసీవ్. అడగకుండా, నమ్మకుండా మీరు పొందలేరు. అడగాలి, నమ్మాలి, ఆటోమేటిక్ గా పని అవుతుంది. ఆ నమ్మడం చిన్న అనుమానం కూడా లేకుండా ఆ శరీరంలో ఇష్టం పెరిగిపోతూ, నాకు ఆ పని అయిపోయింది, అందుకు కృతజ్ఞతలు అంటూ నిజంగా పని అయిపోతే ఎంత బాగుంటుంది. ఒక పుట్టినరోజు వస్తుందంటే ముందుగానే ప్రిపేర్ అవుతారు. అమ్మాయిలు గోల్డెన్ టాక్ పెట్టుకోవడం, పెళ్లి రోజు, ఇలా ఒక ఫంక్షన్ వస్తుందంటే ఆ డ్రెస్ దగ్గర నుంచి, నగల దగ్గర నుంచి ఎలా రెడీ కావాలో, ఆ కొత్త దానంగా క్రియేటివిటీని ఎలా బయట పెడతారు ఇష్టంగా. అలా విశ్వాన్ని మీరు కోరుకునేటప్పుడు అంత ఆప్యాయంగా ప్రేమతో మాట్లాడాలి. ఆ ప్రేమకి శరీరం నుంచి ఒళ్ళంతా పొలకించిపోయి ఆత్మీయంగా థ్రిల్లింగ్ తో ఆ విశ్వంలోకి ఎనర్జీ వెళ్ళాలి. అప్పుడే కోరికలు నెరవేర్తాయి. నీరసంగా, చిరాగ్గా ఫేస్ ఒకలాగా పెట్టి ఏదో ఒకటి అఫర్మేషన్ చెప్పేసి ఎప్పుడు చేస్తావని ఇట్లా ఎవరో మాట్లాడుతూ ఉంటారు. నాకు జరగట్లేదు సార్. నీ క్యారెక్టర్ని మార్చుకో, లోపల దేహాన్ని అంతా శుద్ధి చేసేయి. ఎవరి మీద కక్ష కట్టకుండా, కోపం పెట్టుకోకుండా ప్రతి ఒక్కరిని క్షమించే హృదయం కలిగి ఉన్నవాడు దైవిక లక్షణం కలిగిన వాడు. కక్ష కట్టడం, కోపం పెట్టుకోవడం ద్వారా ఏమవుతుంది? ఆ శరీరంలో కోట్ల కణాలన్నీ కూడా ఆరోగ్యం పాడవుతుంది, క్లాట్స్ ఏర్పడతాయి, వింత వింత రోగాలు వస్తాయన్నమాట. హృదయాన్ని ఎప్పుడు క్లీన్ చేసుకోవాలి. ఎవరి మీద కక్ష కట్టకూడదు, ప్రేమతత్వంతో ఉండాలి, క్షమించాలి. క్షమించడం అంటే వాళ్ళ దగ్గర ఓడిపోవటం కాదు. మనం గర్వంగా ఉండకూడదు. క్షమించడం అంటే ఏంటి? దైవిక లక్షణం, దేవుడితో సమానం. దైవశక్తి మనలో ఉంది. ఆ క్షమించే గుణం ఉండాలి. అలా అని వాళ్ళకి వెళ్ళి సరెండర్ అయిపోయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పమని కాదు. మీ మనసులో మీరున్న చోట, మీ రూమ్ లోనే, వారు తెలిసి తెలియక చేసిన తప్పులకు వారిని నేను క్షమిస్తున్నాను. సింపుల్. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఈ హోపనుపోను ఎన్నోసార్లు చెప్తూ ఉండాలి రోజు మొత్తంలో. నేను ఏదైనా తెలిసి తెలియక ఈ రోజు తప్పు చేసినట్లయితే హృదయపూర్వకంగా నేను క్షమాపణ చెప్తున్నాను. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అంటే ఇష్టంగా చెప్పాలి. ఆ చెబుతున్నప్పుడు ఈ క్షమాగుణాన్ని మనం కలిగి ఉండాలి. ఆ గర్వాన్ని, అహంకారాన్ని వదిలిపెట్టేయాలి. ఏ వ్యక్తి అయితే గర్వంతో విర్రవీగిపోతాడో, అహంకారంతో ఉంటారో, అమ్మాయినా అబ్బాయినా, అహంకారాన్ని అణిచివేస్తుంది యూనివర్స్. ఆ వ్యక్తినే ఈ దివ్యమైన భూమి నుంచి తీసుకెళ్లిపోతుంది. అలా తీసుకెళ్లిపోయిన వాడు కొన్ని కోట్లలో ఉన్నారు. మనం మారకుండా, బుద్ధి మార్చుకోకుండా
ఈ ప్రపంచంలో జీవించడానికి మిమ్మల్ని అనేక మంది అనుసరించాలి. మీ క్యారెక్టర్ ని, మీ పనులను ఇతరులు నేర్చుకోవాలి. ఆ స్టేజ్ లో మీరు మిమ్మల్ని పూర్తిగా మార్చేసుకోవాలి. ఎప్పుడు కూడా కోపము, లోపల అసూయ, గర్వము, అహంకారము, కుట్ర పనటం, ఈ బుద్ధి విశ్వానికి వ్యతిరేకం. ప్రేమించటం, మనసంతా నిండు మనసుతో ఒక వ్యక్తితో మాట్లాడటం మీకు ఇష్టం లేదా? మానేయండి. మాట్లాడితే మంచిగా మాట్లాడండి, లేదా మౌనంగా ఉండండి. అంతే తప్ప ఆ వ్యక్తి నాశనం అవ్వాలని కానీ, ఆ కుటుంబం పాడవ్వాలని కానీ, ఆ ఊరు పాడవ్వాలని కానీ, దేశం గురించి కానీ ఏ ఇతరత్ర మనం కుట్రలో పన్నకూడదు, చెడు మాటలు మాట్లాడకూడదు. మీరు మాట్లాడితే మీతో కాసేపు మాట్లాడాలని ఉందని ఎదుటివాడు అనేలాగా ఉండాలి. మీతో మాట్లాడాలని వాడు తహతహలాడాలి. ఎందుకని? అంత మంచి గుణం మరొకరు లేదు కాబట్టి. చూడండి, మంచి మిగులుతుంది ఇక్కడ. ఎన్నో రాద్ధాంతాలు ఎన్నో వింటూ ఉంటాం, అవన్నీ వదిలిపెట్టేయండి. మనం ఎన్నుకునే మార్గం విలువైందై ఉండాలి. స్నేహం గాని, క్యారెక్టర్ గాని, బిహేవియర్ గాని, మన చుట్టూ ప్రకృతిని పెంచుకుంటూ ప్రతి ఒక్కరికి, జీవరాశులకి, మనుషులకి అన్ని మేలు జరిగే మాటలే మాట్లాడాలి. ఎవ్వరి గురించి మీరు ఇతరుల దగ్గర చెడుగా మాట్లాడొద్దు. యూనివర్స్ క్షమించదు, అది కనెక్ట్ అవ్వరు, మీకు ఇంప్రెస్ అవ్వదు యూనివర్స్. మీ కోరికలు కూడా నెరవేరవు. మనం మారాల్సింది చిరునవ్వుతో ఉండాలి, హృదయాన్ని కడిగేసుకోవాలి. ప్రేమతో ఎక్కువగా ఉండటం ద్వారా వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు, యంగ్గా ఉంటారు, ఎక్కువ కాలం బతుకుతారు. ఎప్పుడు కోపంతో ఉగిపోతూ, కుట్ర పనుతూ, గొడవకు రెడీగా ఉండే వ్యక్తులు త్వరగా ఈ భూమి తీసేసుకుంటుంది. ఎందుకని? ఆ లోపల దేహం అంతా కూడా ఎప్పుడు క్లాట్స్ ఏర్పడటం, ఆ కోపం, ఆ ఊగిపోయే గుణం ఏమవుతుంది? నిప్పు కణిగిన పట్టుకుని వాళ్ళే కాల్చుకున్నట్టు అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. విశ్వ ధర్మాలు, విశ్వ నియమాలు చాలా ప్రేమించాలి, పాటించాలి. ఊరికే చెప్పడం కాదు. మనం డబ్బులు కోరుకుంటున్నాం విశ్వం ద్వారా. ఒక ఉద్యోగాన్ని కోరుకున్నాం, ఉద్యోగం వచ్చింది, 10% దానం చేస్తానని ప్రేమగా చెప్పాలి. అది ప్రేమగా చేయాలి. అయ్యో ఇంత చేయాల్సి వస్తుందా, అనవసరంగా చేస్తున్నాను, ఇట్లాంటి మాటలన్నీ కూడా ఆ ఉద్యోగం కోల్పోవటమే కాకుండా ఆ వ్యక్తికి డబ్బు రాకుండా అయిపోతుంది. ఇంకెంతో రావాల్సిందాన్ని, ఇంకెన్నో ప్రమోషన్స్ అన్ని పొందాల్సిన వాటిని పోగొట్టుకుంటారు. మనం ఇవ్వకుండా ఈ ప్రపంచం నుంచి పొందే హక్కు మనకు లేదని రాయబడి ఉంది. సో మనం ఇస్తేనే ఇంకోటి పొందుతాం. ఒక రైతు తన పంటని ముందు అప్పు తీసుకొచ్చేనా, అవ్వడు పూడ్చి, నాట్లు వేసి, ఎరువులు వేసి అన్ని ఖర్చు పెడతాడు, తర్వాత పంట వస్తుంది. దేనికైనా చూడండి, మనకు ఊరు వెళ్ళాలన్నా ఒక బస్సు గాని, కారు గాని, ఆ కారుకి పెట్రోల్ డీజిల్ కొట్టించాలి, అలాగే ఆ బైక్ పెట్రోల్ కొట్టించాలి, ఆ ఫోన్ కి రీఛార్జ్ చేయాలి, ఆ ఫోన్ మనం కొనాలి, బట్టలు కొనాలి, మనం వేసుకోవాలంటే ప్రతిదీ మనం పర్చేస్ చేస్తుంటే మనం ఇస్తూ తీసుకొస్తున్నాం. ఒక వంట చేయాలన్నా అమ్మ ఆ కూరగాయలు, ఆ గ్రాసరీస్ అవన్నీ తీసుకొచ్చి ఇస్తేనే తను చేస్తుంది. వంట మనిషి అయినా ఎవరైనా కానీ. ఇక్కడ చూడండి, ఏది ఉచితం లేదు. ఉచితంగా మనం ఫ్రీగా అడుగుతున్నాము అంటే మనం పేదవాడి కింద గుర్తిస్తుంది యూనివర్స్. ఇది తెలుసుకోకుండా చాలా మంది ఇంకా పేదరికంలోనే మగ్గిపోతున్నారు. కనీసం ఉన్న ఆ ఊహల్ని ఎంజాయ్ చేయాలి, మనసుకు అందించాలి, ఆత్మకి. అలా విశ్వ నియమాలు పాటించాలి. విశ్వ నియమాలు ముఖ్యమైన భాగాలు ఏంటి? ప్రేమించాలి, ఎవరి మీద చాడీలు చెప్పకూడదు, కుట్రలు పన్నకూడదు, మంచిగా మాట్లాడటం నేర్చుకోవాలి. అక్కడి నుంచి చెడ్డవాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోవాలి. చెడ్డవాళ్ళతో సాహసం చేయకూడదు, చెడుకు దూరంగా ఉండాలి. ఈ పర్సనల్ విషయాలు ఏవి కూడా ఇతరులతో షేర్ చేయకూడదు. మీ దగ్గర ఉన్న డబ్బు విషయం కూడా చెప్పకూడదు. ఆరోగ్యం గురించి కానీ, వయసు గురించి కానీ, మీరు రేపటి రోజున కొనబోయే ఆస్తులు కానీ, మీ డ్రీమ్స్, రాబోయే భవిష్యత్తులో పొందే వాటిని విశ్వాల్లో మేనిఫెస్టేషన్ చేసుకుంటూ రోజు కోరుకుంటున్న వాటిని ఎవరికి లీక్ చేయకూడదు. మీ పర్సనల్ వ్యవహారాలు కానీ ఏది కూడా ఇతరులకి షేర్ చేయకూడదు. మీరు ఆల్రెడీ కొన్న ఆస్తుల గురించి ఇతరులకి చెప్పకూడదు. ఎందుకని? దాని గురించి వాళ్ళు మేము బ్యాంక్ లోన్ పెట్టుకుంటాం, మీరు కొలెటరల్ అది ఇవ్వండి అని ఒత్తిడి తీసుకొస్తారు. మీ దగ్గర డబ్బు ఉందంటే ఇంకా మీకు తెలిసిందే కదా ప్రస్తుతం సమాజంలో. అలా అని మనం ఎవరిని దేశించొద్దు. మీ జాగ్రత్తల్లో మీరు ఉండాలి. విశ్వ నియమాల ప్రకారం చాలా స్ట్రిక్ట్ గా ఉండాలి. కేవలం 10% దానం చేయటమే అనాథులకు, దిక్కులేని వాళ్ళకి తప్ప మీ దగ్గర ఉన్నది ఇతరులకి ఇచ్చేయటం కాదు. ఎందుకంటే రకరకాల వేషాలు వేసుకుని అది తీసుకునేదాకా మిమ్మల్ని మురక చెట్టు ఎక్కిస్తారు, తీసుకున్న తర్వాత అక్కడి నుంచి కింద పడేస్తారు. ఇదే చాలా మందికి జరుగుతుంది. వాడు నా దగ్గరికి వచ్చి కంప్లైంట్స్ ఏంటి ఇచ్చావు, నమ్మి సొంత బ్లడ్ రిలేషన్ లోనే ఇట్లా ఆరిపోయే మోసం చేశారు. ఎన్నో కేసులు, ఎన్నో రకాలుగా వాళ్ళు పడ్డ బాధలని చెప్తూ ఉంటారు. కాబట్టి ఆ యూనివర్స్ నియమాలు నేను ఎక్కువగా చెప్తూ ఉంటాను. ఎవరి చేతిలో మోసపోకుండా ఉండాలి. ముడ్డిగా ఎవరిని పడితే వాళ్ళు నమ్మడం కాదు. మన వంతు మనం విశ్వానికి చెప్పాలి, నాకు విలువైన వాడనే, వెలకట్టలేని వాడనే, మంచి వాడనే నా చుట్టూ ఉండేలా చేస్తావు. నాకు ఏదైతే చెడు చేస్తున్నారో వాళ్ళందరినీ తీసేస్తావు, క్లీన్ చేస్తావు. థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పాలి.
మనకు కావాల్సిన దాన్ని మొహమాట పడకుండా విశ్వంలోకి పంపించాలి. ఆ చెప్పిన దాన్ని ఎవరికీ చెప్పకూడదు. విశ్వంలో మీరు మాట్లాడే ప్రతి మాట వేరెవరికి కూడా చెప్పకూడదు. మీరు కోరుకునే మేనిఫెస్టేషన్ ఏదైతే కోరికలు ఉన్నాయో ఎవరికి చూపించకూడదు. రాసుకునేటప్పుడు కూడా మేనిఫెస్ట్ అయ్యేంత వరకు ఆ సీక్రెట్ ని సీక్రెట్ గా ఉంచాలి. అందుకే సీక్రెట్ అన్నారు ఈ సబ్జెక్ట్ పేరు. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి? మీరు ఆకర్షించే ప్రతి కోరిక ప్రపంచానికి పక్కనున్న వాళ్ళకి ఊరికే చెప్పేయకూడదు. ఆ విశ్వంలోకి పంపించాలి మన ఆత్మ ద్వారా. అది అయిపోయినట్టుగా అనుభూతి చెందాలి. చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. హోపనొపన చెప్పాలి. ప్రేమ గుణాన్ని కలిగి ఉండాలి. అది కంప్లీట్ అయిపోయినందుకు కృతజ్ఞతలు అంటూ నిజంగా పూర్తయితే ఎంత సంతోషపడతారో ఆ సంతోషాన్ని ముందే రిలీజ్ చేయాలి. చెప్పాను కదా, విశ్వాన్ని ఇంప్రెస్ చేయాలంటే ప్రేమించాలి. ప్రతిదాన్ని విశ్వానికి థ్యాంక్ యూ చెప్పాలి 108 సార్లు పొద్దు నుంచి రాత్రి దాకా ప్రతి చిన్న విషయానికి. ఈ కృతజ్ఞత భావం, థ్యాంక్ యూ చెప్పటం, ప్రేమించటం, మంచి మంచి ఆలోచన చేయటం, మంచి వాళ్ళతో సావాసం చేయటం, మంచి మాటలే మాట్లాడటం, అన్నిటికీ మేలు చేసే పనులే చేయటం, ఏ కుట్ర చేయకుండా కుతంత్రాలు ఆ వ్యక్తులకు దూరంగా ఉండాలి. మన మనసులో కుట్ర వస్తుందంటే నెగిటివ్ చేరినట్టు. ఒక చెడ్డ మాట మాట్లాడుతున్నామంటే నెగిటివ్ చేరింది, అది క్లీన్ చేసుకోవాలి. కోపం వస్తుందా? నెగిటివ్ చేరింది. అనారోగ్యం జరుగుతుందా? ఆ ఇంట్లో నెగిటివ్ వచ్చింది. ఇదంతా క్లీన్ చేసుకోవాలి. కళ్ళుప్పుతో ఆ ఇంటిని శుభ్రం చేసేసి ఆమ్రాన్ని వేసుకోవాలి. ఇంకా మనం దిష్టి తీసి పడేసుకోవాలి. ఇవన్నీ చేయాలి. ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నాయి, చాలా ఇబ్బందులుగా ఉంది, ఎంత ట్రై చేసినా అవ్వట్లేదు. అట్లాంటి వాళ్ళు క్లాస్కి వచ్చినట్టయితే వాళ్ళకి మనం పర్సనల్ గా మాట్లాడి అదంతా పోయేలా ఎలా చేస్తే పోతుంది, వాళ్ళ జీవితాన్ని మార్చే అద్భుతాలన్నీ కూడా వాళ్ళకి తెలియచేయడం జరుగుతుంది. ఇట్లా మీ జీవితాల్లో విశ్వ నియమాన్ని పాటిస్తూ విశ్వాన్ని మీరు ఇంప్రెస్ చేస్తూ క్యారెక్టర్ ని మార్చేసుకుని మంచిగా మాట్లాడుతూ థ్యాంక్ యూ చెప్తూ కృతజ్ఞత భావంతో ఉంటూ విలువైన వ్యక్తిగా, న్యాయబద్ధంగా, నీతివంతమైన వ్యక్తిగా ప్రేమను వ్యక్తం చేస్తే ప్రపంచంలోకి, విశ్వాంలోకి చేతులు పైకెత్తి పదే పదే మీరు కృతజ్ఞత భావాన్ని కలిగి ఉండి నాకు ఈ ప్రపంచాన్ని, ఈ డబ్బుని, సంపదల్ని అన్నిటిని నాకు అనుకూలంగా చైతన్యపరిచి నాకు అద్భుతం చేసిన ఓ విశ్వమా, ఓ మహోన్నతమైన గొప్ప విశ్వ మేధస్సు, నీకు నా కృతజ్ఞతలు అన్న మాటని ఎక్కువ సార్లు చెప్పినప్పుడు ఆ డబ్బు ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, ఆరోగ్యం వస్తుంది, అన్ని సహకరిస్తాయి. అప్పుడు విశ్వం ఇంప్రెస్ అవుతుంది మీ మాటలకి. థ్యాంక్ యూ చెప్పాలి. ఎప్పుడు మంచి మాటలే మాట్లాడండి. ఒక్కటి కూడా చెడ్డ మాట అసలు మాట్లాడొద్దు. చెడ్డ వ్యక్తులకి నిర్దాక్షిణ్యంగా దూరంగా ఉండాలి. లేదా ఆరా పాడైపోతుంది. వాళ్ళ ఆ నెగిటివ్ అంతా మీకు అట్రాక్ట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. సడన్ గా కొంతకాలం బాగుండి సడన్ గా అనారోగ్యం గురవటం అంటే ఎవరో నెగిటివ్ వ్యక్తులు ఇంటికి వచ్చారా, కాళ్ళంటే నెగిటివ్ వచ్చింది, లేకపోతే వాళ్ళ ఆరా మనకి అటాక్ అయింది, ఇలాంటివి జరుగుతాయి అనమాట. కొన్ని చోట్ల దుష్ట శక్తులు ఆ ఊర్లోకి వెళ్ళినప్పుడు కాళ్ళు కొడుకోకుండా రావటము, కొన్ని రకాలుగా చెడు ఎప్పుడు కూడా విశ్వంతో కనెక్ట్ అవ్వకుండా ఆ చెడు శక్తులు ప్రయత్నం చేస్తూనే ఉంటాయి. వాటికి బానిస కాకూడదు. ఎప్పుడు కూడా మంచిగా చెప్పాలి విశ్వానికి, నాకు గార్డియన్ ఏంజల్స్ నా చుట్టూ రక్షణగా ఉంచావు, థ్యాంక్ యూ యూనివర్స్. నా ఇంట్లో కూడా ఏంజల్స్ ని రక్షణగా ఉంచి, ప్రొటెక్షన్ గా ఉంచి, ఏ చెడు శక్తి రాకుండా నీ ప్రేమతో నన్ను కాపాడుతున్నందుకు, నా కుటుంబాన్ని కాపాడుతున్నందుకు థ్యాంక్ యూ యూనివర్స్ అంటూ కృతజ్ఞత భావాన్ని ఎక్కువ సార్లు చెప్పాలి. ఆ ఇల్లు చాలా బాగుంటుంది, ఆ వ్యక్తులు ఆరోగ్యంగా ఉంటారు, చూడటానికి కడగా ఉంటారు, అన్ని రకాల విలువైన జీవితాన్ని జీవిస్తారు. అట్లా మీరు విశ్వాన్ని ఇంప్రెస్ చేసి మీ కుటుంబం, మీ బిడ్డలు ఎప్పుడు కూడా సంపదలతో, డబ్బుతో, ఆరోగ్యంతో సంతోషంగా ఉండాలని ఒక విశ్వగురువుగా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఆ మహోన్నతమైన విశ్వ మేధస్సుని ఒక గొప్పగా మీ అందరి కుటుంబాలు వెలుగులు నింపమని ఒక విశ్వగురువుగా ప్రత్యేకంగా ప్రేమతో ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇతరులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.